తిరిగితే వాడు బేకార్, కార్లో సరదాగా చేసేది షికార్. రంగస్థలం సినిమా డైరెక్టర్ సుకుమార్ వీళ్ళ కథ వింటే ఎవరైనా పడి నవ్వుతారు. కావాలంటే ఈ స్కిట్ చూడండి, నేను చెప్పేది నమ్ముతారు. ప్లీజ్ వెల్కమ్ అదిరి అభి అండ్ టీమ్. మేడం గారు, బాబు గారు, నమస్కారం సార్. ఈ రోజుల్లో జబర్దస్త్ చేసి అందరు ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేస్తున్నారు. నేను కూడా ఇల్లు కొనేసి గృహప్రవేశం చేశారనుకుంటున్నా. ఈ రోజు అభి గారిని పేమెంట్ పెంచమని అడిగేస్తాను. సార్, అభి గారు ఇది తీసుకెళ్లి స్క్రిప్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి. ఏంటన్నా ఎంటీ పేపర్ ఉంది? ఓ, నేను డైలాగ్స్ అన్ని స్పాంటేనియస్ గా వేస్తానని ఇలా ఇచ్చావా? మన స్కిట్లన్నీ బాగా వస్తున్నాయి కానీ టైమింగ్ కి నీ పంచులు రావట్లేదురా, అందుకే నేను టీమ్ నుంచి తీసేస్తున్నా. అమ్మయ్యా చూడు, అమ్మాయ్యా అంటున్నారు అక్కడ ఆడియన్స్. అమ్మయ్యా అది కాదన్నా, మన ఇద్దరం ఉండి స్కిట్లు కొడదాం. నువ్వు నా పక్కనున్నంత కాలం నేను స్కిట్ కొడతా అన్న హోప్ నాకు లేదు మామా. టీమ్ లీడర్ గా రిటైర్మెంట్ అవుదాం అనుకున్న నన్ను వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తావా? చెప్తాను నీ సంగతి. జై జబర్దస్త్. ఏంట్రా ఇలా చేసావు? నన్ను టీమ్ లో తీసేస్తావా? ఒరే నేనేదో కామెడీగా చేశాను రా. కామెడీ చేయక చేస్తే ఇలాగే ఉంటుంది మరి. అబ్బా జై జబర్దస్త్. yes nothing నవీన్ టీమ్ లీడర్, nothing నవీన్ టీమ్ లీడర్. లేడీ గెటప్ వేసుకున్నా ఓకేనా కాదో చెప్తా నేను మళ్ళీ. రాము, ఇక అభియన్న లేడు. నథింగ్ నవీన్ టీమ్ లీడర్. ఇక నుంచి నా టీమ్ లో నువ్వే సెకండ్ లీడ్. అభియన్న దగ్గర సెకండ్ లీడ్ చేసి, వీడి దగ్గర సెకండ్ లీడ్ చేసి, నా కొడుకు సెకండ్ లీడ్ చేసి, అంటే ఈ జన్మలో నేను టీమ్ లీడర్ అయ్యే అదృష్టమే నాకు లేదా? ఇలా కాదురా నీకు. ఇప్పటి నుంచి నేనే టీమ్ లీడర్. అన్నా ఈ రోజు నా క్యారెక్టర్ ఏంటన్నా? ఇప్పటి నుంచి నేనేరా టీమ్ లీడర్. నువ్వు టీమ్ లీడరా? yes నువ్వు టీమ్ లీడరా? పని చేసావురా ఓవర్ యాక్షన్ గా. ఎవడు పడితే వాడు టీమ్ లీడర్ అయిపోతున్నానంటే నేను కూడా టీమ్ లీడర్ అవ్వచ్చు. దమ్ముంటే ఆపు, నా పేరు తోపు. ఎవడ్రా ఆపేది? ఎవరిది? అమ్మో, ఎడిటర్. ఎడిటర్ వదిలేస్తున్నాడే నన్ను. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. రాజు రాజు అనడానికి నువ్వు బేబీ ఫ్యామిలీ కాదు, నేను చిరంజీవి గారిని అంతకన్నా కాదు. స్కిట్ చేసుకోవాలి పద. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు, ఈ ప్రదేశానికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటావు? ఇక్కడ తంతే కదా అక్కడికి వచ్చి పడ్డది. ఎక్కడ అనడం ఏంటి, అక్కడ పడ్డం ఏంటి? అదే జబర్దస్త్ లో తంతేనే కదా ఎక్స్ట్రా జబర్దస్త్ లో పడ్డది. నువ్వేంటి అట్ట ఆలోచిస్తున్నా? ఇక్కడ తంతేనే అక్కడ పడ్డావు అంటే అక్కడ తంతే ఇంకెక్కడ పడతావో అని. ఇందాక నుంచి ఏంటో ఇద్దరు ఒక ఆలోచిస్తారు. అమ్మా ఏం ఆలోచిస్తున్నా? రశ్మిని తీసేస్తే నేను యాంకరింగ్ చేస్తా. ఓకే. అనుని తీసేస్తే ఎవరు యాంకరింగ్ చేస్తారు? ఓరి నాయనో, స్కిట్ మారినా గానీ చైర్ మీద నీ కాన్సంట్రేషన్ మాత్రం అసలు తగ్గలేదు. ఇది మన స్కిట్ కాదు, అభి అన్న స్కిట్. కాస్త ఇక్కడ నా పరువు నిలబెట్టు. ఇక్కడ నీ పరువు నిలబెట్టాలి, అక్కడ నీ స్కిట్ నిలబెట్టాలి, అన్ననే నేను నిలబెట్టాలా? నువ్వు పెద్ద రాష్ట్రాన్ని నిలబెడుతున్నట్టు ఫీలింగ్ ఇస్తున్నావు. రండి ఇటు. అబ్బో, దానికి గ్రేస్ అది. ఎప్పుడు చూడని జడ్జిలు బోర్డులు 36 మార్కులు నాకు చూపిస్తున్నాయంటే కామెడీ చేసే కంటెస్టెంట్ కళ్ళ ముందుకొస్తే క్లోజప్ యాడ్ల నవ్వాలి కానీ కోల్డ్ క్రీమ్ యాడ్ లా ఫేస్ పెట్టుకుంటారేంటి? రావడం లేట్ అయింది కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. ఎవరు నువ్వు? నేను పూర్వజన్మ నుంచి వచ్చాను. పూర్వజన్మలు, కాకరకాయలు, కొవ్వొత్తులు ఏంటయ్యా ఇంకా? నేను నిజంగా నీ పూర్వజన్మను రా బాబు. నమ్మనయ్యా నేను. ఇప్పుడు నీకు మిమిక్రీ వచ్చు కదా? వచ్చు. చెయ్యి. ఇది సింక్ అవ్వలేదు, ఇది సింక్ అయింది. అంటే నువ్వు నిజంగా నా పూర్వజన్మ? నేనే నీ పూర్వజన్మ. పూర్వజన్మలో నేను కన్నడ కాంతారావు తెలుసా? మళ్ళీ ఆలోచిస్తున్నావురా? నువ్వే ఎత్తుంటే ఇంత స్మార్ట్ గా ఉన్నా నేనెలా ఉంటానా అని ఆలోచిస్తున్నా.
ముసలి తాత ముడత ముఖం. తాత పక్కకి జరుగు, నా పూర్వ జన్మ వస్తుంది. నేనే నీ పూర్వజన్మని. ఆ? ఆ? పడుకోబెట్టడం నా వంతు, నేనే నిహాంతు. నేను చూస్తుంటే నాకు వచ్చేలాగుంది వాంతు. ఈ జన్మలో నా పర్ఫార్మెన్స్ చూపెడదామని ఈ జన్మలో నా టాలెంట్ అంతా దాచుకున్నాను తెలుసా. డాడీ ఏంటి నాకు ఈ గొడవ? డాడీ ఏంటి నాకు ఈ గొడవ? రేయ్! డాడీ అని అడత అక్కడ వరుణ్ బాబుది, ఇక్కడ నేహాంత్ బాబు. డాడీ 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 ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పప్పన్నం పెట్టాలి, ఓకేనా? డాడీ 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 ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పప్పనం పెట్టాలి. రేయ్! నీకు పప్పన్నం కాదా, గన్నీరు పప్పు పెడతా. పెడుతూలే గన్నర్ పప్పు. అమ్మా జుట్టు, ఈ జుట్టు రావాలంటే ఎంత కష్టపడాలో. ఈ జుట్టు చక్క నేనంత కష్టపడాలో. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నవ్వుతున్నావు? ఇప్పుడే నేను ఇంత యాక్టింగ్ చేస్తున్నానంటే అప్పట్లో నేను మహానటిని అయి ఉంటా. పార్క్ లో చేస్తారు జాగు, స్కిట్ లో చేస్తే లాగు, నేను చేస్తుంటే వద్దంటారు డైరెక్టర్స్ ఆగు. అడిగానా అడిగానా దేవుడా నిన్ను అడిగానా మళ్ళీ నన్ను పుట్టించు అని? ఛీ, ఛీ. నీకంటే సీనియర్ ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. 3 నెలలకు ముందు వచ్చిన ఆ ముస్లోడే సెలబ్రిటీ అయ్యాడు. నీ సీనియర్ టిటనం ఎవరికి కావాలి? లాగులని బ్యాగ్ లో వేసుకొని తిరిగేలా ఉంటావు. నీ పూర్వజన్మ ఎలా ఉంటుందో చూసుకోవాలనుకుంటున్నావా? అయ్యో నీ సిగ్గు. హలో దీవెన, నేను నీ పూర్వజన్మని. నా చిట్టి నేను దడుచుకుంటుంది పాప. అమ్మా నేను మధ్యాహ్నం అల్లో చేయకుండా తింటా, ఈ ఊరిని పంపించాయి. అని ఒకసారి పక్కకు రా. ఇప్పటి వరకు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో ఏంటో ఎవరికి అర్థం కాలేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. కాలు జరుపుకొని చెప్పుకోవచ్చుగా. అన్నా భయం వేస్తుంది అన్నా. దేనికిరా? నువ్వు వేసిన ఆటో ఎక్కడ వచ్చి నన్ను గుర్తేస్తుందో అని. ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళ డామినేషన్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది అన్న. కొంచెం వీళ్ళని ఎలా తొక్కాలో చెప్పవా? ఈ తొక్కడమే తెలుసుంటే నేను ఎక్కడో ఉండేవాడిని రా. ఆదినే తొక్కేస్తుంటాడు. కొంచెం పక్కకి రా. ఓహో అలాగా. ఏంటి? నేను టీమ్ లీడర్ అవుతానా? నీకు మా నవీన్ కి స్కిట్ స్టేజ్ ఎక్కే వరకు ఉన్న డైలాగులన్నీ మైండ్ లో పెట్టుకుంటారు. ఎక్కిన తర్వాత తిని కడుపులో పెట్టుకుంటారు. నువ్వేంటే సిగ్గుపడుతున్నావు? ఈ జన్మలోనే ఇలా సిగ్గుపడిందంటే పూర్వ జన్మలో ఎలా సిగ్గుపడి ఉంటుందో నాకు చూడాలని ఉంది. ఒక్కసారి చూద్దాం. సిగ్గుపడమ్మా. ఒరే నీ దుంప దేగా. ఏంటన్నా ఇది, పిల్లల్ని భయపడతారా ఏంటి? పోయిన జన్మలో నీకేమైనా నాకు రాము వెన్నుపోటు పొడిచాడు. సమయము లేదు మిత్రమా. పెన్నుపోట లాగ్ అయిపోయింది పద. ఇంతకీ నాకేమైంది అంటావు? అంటే నీకేమైంది అని. ఆ బట్టతలోడు ఉన్నాడు కదా, అవును. కట్టప్ప రేంజ్ లో పక్కనే ఉండి నన్ను కత్తితో పొడిచాడు. అయ్యయ్యో. అప్పుడు పొడిచిన పెయిన్ ఇంకా ఉంది. అవును, పెయిన్ తల్లో కదా ఉండేది. భయం వేస్తుంది. ఆటో గుద్దేస్తుందని. నువ్వు పెద్ద అయినాక ఏమైతానన్నా? టీమ్ లీడర్ అవుతా. టీమ్ లీడర్ అవుతాడంట. ఒరే పప్పం వచ్చింది వెనకాలరా. పద. ఇక నీ లైన్ క్లియర్. ఇప్పటి నుంచి స్కిట్లు నావే, పంచులు నావే, డైలాగు నాదే, డ్రామా నాదే. వన్స్ నేను అడిగట్టానంటే అదే అలా వీడేంటే ఇలా వచ్చాడు. చిన్నపిల్లలు లేకుండా నువ్వేం స్కిట్ చేస్తావని కోసేయడానికి వచ్చా. రోజా గారు ఎలా అనిపించింది కన్నుల పండగ? నేహంత్ గారి డైలాగులు, యోధ పర్ఫార్మెన్స్, ఈవిడ ఎక్స్ప్రెషన్స్, మా కుట్టి దీవెన ఆ ఏడుపు గానీ ఆ ఆలోచన గానీ ఎక్స్ప్రెషన్ అన్ని చాలా క్యూట్ గా చేసావు. చాలా బాగా యూజ్ చేసావు అభి. సో నీ పూర్వజన్మలో ఏం జరిగింది, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మీరు అందరు రావటం బాగుంది, కొత్తగా అనిపించింది. వెరీ నైస్. బాబు గారు పునర్జన్మ కాన్సెప్టే బాగుంది. కలిసి మీటింగ్ ఈజ్ ఓన్ సెల్ఫ్. గుడ్.